డియర్ ఫ్రెండ్స్, ఈ ప్రపంచానికి ఏమైందో అర్థం కావడం లేదు. కానీ 2020 నుంచి మీరు గమనించండి, అంటే భారత్ చైనా స్టాండ్ ఆఫ్ 2020 కరోనా ఉన్న టైంలో, సో అప్పుడు మీకు పరిస్థితులు ఎలా ఉండేవో మన అందరికీ బాగా తెలుసు. సరే, మెల్లమెల్లగా ప్రపంచం బయటపడింది. ఈ కరోనా పాండమిక్ నుంచి మనం ఏదో ఒక విధంగా సర్వైవ్ అయ్యామని అన్నప్పుడు 2021లో ఆఫ్ఘనిస్తాన్లో భారతీయులు చిక్కుకుపోవడం, సో వాళ్ళని కాపాడడానికి మనం ఏకంగా తజికిస్తాన్లో మనకు ఉండే ఎయిర్ బేస్ను వాడి మన భారతీయులను ఇవాక్యువేట్ చేసి ఇండియా దాకా తీసుకువచ్చాం. సరే, ఆఫ్ఘనిస్తాన్లో పరిస్థితి ఇలా ఉంది అన్నప్పుడు మీకు రష్యా యుక్రెయిన్ యుద్ధము మళ్ళీ యుక్రెయిన్ నుంచి మన భారత విద్యార్థులను ఇవాక్యువేట్ చేయడానికి, కాపాడుకోవడానికి మనము ఎన్నో ప్రయత్నాలు చేశాము. ఫైనల్గా మొన్న ఏప్రిల్లో సూడాన్లో కూడా ఇదే పరిస్థితి. సో మనము సౌదీ అరేబియా సహాయంతో ఆపరేషన్ కావేరి, సో ఇలాంటి ఒక ఆపరేషన్ని చేపట్టి మళ్ళీ మన భారతీయులు ఇలా కంటిన్యూస్గా ఇలాగా ఎస్కేప్ ఆపరేషన్స్ చేయడంలో భారతీయులు నిష్ణాతులుగా మారిపోయారు. మరి నిన్న ప్రధానమంత్రి గారి ఆఫీసు నుంచి ఒక SOS, సేవ్ అవర్ సోల్స్, మీరు ఇమీడియట్గా భారతీయులు ఎంతమంది నైగర్ అనబడే ఈ దేశంలో ఉన్నారో మీరందరూ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇవాక్యువేట్ చేసేయండి. మీరు అక్కడ నుంచి మీరు భారతదేశం వచ్చేయండి, మీకు అక్కడ చాలా పెద్ద యుద్ధము రాబోతుందని చెప్పి మన ఇండియా ఒక అడ్వైజరీ కూడా రిలీజ్ చేశారు. అంటే ఆల్రెడీ ఒక వీడియోలో మీకు నైగర్లో ఏం జరుగుతుంది, ఒక మిలిటరీ తిరుగుబాటు అని చెప్పి నేను మాట్లాడాను. ఇది ఒక చిలికి గాలి వానలాగా ఏమైపోయింది అంటే, మీకు ఈకోవాస్ అని చెప్పి ఒక గ్రూప్, ఎకనామిక్ కమ్యూనిటీ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్, సో వీళ్ళు ఇవాళ ఈ నైగర్లో జరిగిన తిరుగుబాటుని ఎదిరించి మేము ఒక మిలిటరీ ఆపరేషన్ చేయబోతున్నాము, అంటే నైగర్ దేశం మీద మేము ఒక మిలిటరీ యాక్షన్ తీసుకోబోతున్నామని చెప్పి వీళ్ళు ప్రకటించారు. కాబట్టి ఇది 100% యుద్ధములోకి వెళుతుంది. ఎందుకు? ఈ నైగర్కి సపోర్ట్గా ఇవాళ మాలి లాంటి దేశం, ఇప్పుడు మాలి అనండి, బూర్కినో ఫాసో అనండి, అలాగే చాడ్ లాంటి దేశాలు, అంటే ఇవన్నీ కూడా మీకు ఈకోవాస్లో ఉన్న దేశాలనండి, వాళ్ళు నైగర్కి సపోర్ట్గా ఇవాళ వచ్చారు. అంటే మీకు ఈకోవాస్కి సపోర్ట్గా ఒక 5 దేశాలు ఉంటే నైగర్కి సపోర్ట్గా మీకు 10 దేశాలు అన్నట్టుగా ఇవాళ ఈ క్యాల్కులేషన్స్ ఉన్నాయి. అంటే ఇది చాలా పెద్ద యుద్ధానికి దారి తీస్తుందని నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఇవన్నీ కూడా చిన్న చితక ఆఫ్రికా దేశాలే కదా. సో వీళ్ళ దగ్గర ఏంటి పెద్ద ఆయుధాలు ఉంటాయి, ఏవో తుపాకులు పట్టుకుంటారు, కాల్పులు జరుపుకుంటారు. సేమ్ సూడాన్లో చూసాం, అలాంటి ఒక పరిస్థితే జరుగుతుంది. ఇవాళ భారతీయులు అర్జెంటుగా ఈ దేశాన్ని విడిచిపెట్టి ఇండియాకు వచ్చేయాలని ఎందుకు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఇలాంటి ఒక అడ్వైజర్ని వీళ్ళు రిలీజ్ చేశారు? మనం ఆలోచించవచ్చు. పరిస్థితి అలా కాదండి. నైగర్ చేసిన ఈ తిరుగుబాటుని ఫ్రాన్స్ వాళ్ళు టోటల్గా వ్యతిరేకిస్తున్నారు. సో ఎప్పుడైతే ఫ్రాన్స్ ఇలా చేస్తుందో, ఫ్రాన్స్ యొక్క మిత్రదేశము అమెరికా యొక్క మిత్రదేశము UK, వీళ్ళందరూ ఒక గ్రూప్ అయిపోయి నైగర్లో తిరుగుబాటును మేము ఒప్పుకోము, మేము మీపై మిలిటరీ చర్యలు తీసుకుంటామని చెప్పి క్లియర్గా వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళ యుద్ధ విమానాలు, వీళ్ళ సైనికులు, వీళ్ళందరూ కూడా నైగర్ సరిహద్దుల దగ్గరకు వచ్చారు. ఏకంగా 1000 మంది అమెరికా సైనికులు ఇవాళ అక్కడ ఉన్నారు. అడిగితే ఏమంటారు? తీవ్రవాదం అండి, అల్-ఖైదా అండి, ఇవన్నీ మాట్లాడతారు. అది కాదు, ఈ నైగర్ యొక్క తిరుగుబాటుని వీళ్ళు ఏదో ఒక రకంగా కట్టడి చెయ్యాలి. ఇప్పుడు మీరు అడగొచ్చు, ఏంటండి వీళ్ళకి, ఈ యూరోపియన్స్కి ఆఫ్రికాలో ఒక దేశంతో ఏంటి పని? ఏమీ లేదండి, మీకు అక్కడ దొరికే డైమండ్స్, బంగారము, మీకు అలాగే యురేనియం అంటే రేర్ ఎర్త్ మినరల్స్ విపరీతంగా దొరుకుతాయి. ఎక్కడైతే మీకు ఈ ప్రకృతి వనరులు బాగుంటాయో అక్కడ యూరోపియన్స్ ఉంటారు. అంటే లూట్ చేయడమే, మీకు పచ్చిగా లూట్ చేయడమే. మనము ఒక 45 ట్రిలియన్ అని మాట్లాడామనుకోండి, మనం బాధతో ఈ నెంబర్స్ని చెప్తాం. ఎందుకు? మీకు బ్రిటిష్ ఎంపైర్ అని చెప్పిన దొంగలు, అంటే వీళ్ళందరూ కూడా ఒక ముఠా అన్నమాట. వీళ్ళు మన దగ్గర నుంచి లూట్ చేసిన అమౌంట్, మీరు ఒక అమెరికా చైనా GDPని కలిపితే కూడా ఇంత అమౌంట్ రాదండి. అంత డబ్బు, అంత బంగారం, అంత డైమండ్స్ను వీళ్ళు ఇండియా నుంచి లూట్ చేసి తీసుకువెళ్ళారు. ఇదే పనే ఇవాళ వీళ్ళు ఆఫ్రికా దేశాల్లో అంతా కూడా చేస్తున్నారు. దానితో మీకు ప్రపంచాన్ని కాపాడే పనిలో నేను ఉన్నాను అంటున్న వ్లాదిమిర్ పుతిన్ ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఇవాళ ఇతను యుక్రెయిన్తో యుద్ధము చేస్తున్నాడంటే ఆ యుక్రెయిన్ దేశాన్ని కాపాడడానికండి. ఎవరి నుంచి? జెలెన్స్కీ నుంచి అమెరికా ఎలైట్ గ్రూప్
పెద్ద పెద్ద వ్యాపారులు వీళ్ళు యుక్రెయిన్ని టార్గెట్ చేశారు. ఈ యుక్రెయిన్ దేశము మాకు కావాలి అని చెప్పి వీళ్ళు చాలా పెద్ద లెవెల్లో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు. సో ఆ యుక్రెయిన్ని కాపాడడానికే వ్లాదిమిర్ పుతిన్ ఇవాళ ఇంతలాంటి యుద్ధం చేస్తున్నాడు. ఇదే పనే ఆఫ్రికా దేశాలలో కూడా వ్లాదిమిర్ పుతిన్ చేస్తున్నాడు. మీకు ఎన్ని ఆయుధాలు కావాలంటే అడగండి, నేను ఉచితంగా ఇస్తానని చెప్పి ఇవాళ రష్యా ఈ నైగర్ మిలిటరీ కు ఏదైతే జరిగిందో ఆ నాయకులకు చెప్తున్నారు. ఏంటి, ఇన్నేళ్ల పాటు మిమ్మల్ని దోచుకున్నారు, వీళ్ళందరూ దోపిడి దొంగలు, సో వీళ్ళ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి, మీకు స్వతంత్రము కావాలి. ఒకప్పుడు ఏం చేశారో బ్రిటిష్ ఎంపైర్ అన్నారు, ఫ్రెంచ్ ఎంపైర్ అన్నారు, ఇవాళ కూడా మీ దేశాలంతా కూడా మా బానిసలే, మేము చెప్పినట్టే మీరు నడుచుకోవాలంటే ఎలా కుదురుతుంది? ఇది మోడర్న్ టైమ్స్. ఇక్కడ ప్రతి ఒక్క దేశానికి ఒక ఇండిపెండెంట్ పాలసీ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, ఆఫ్రికాలో మీకు ఒక అడ్మినిస్ట్రేషన్ ఉండదు, ఒక గవర్నమెంట్ ఉండదు, సో మీకు ఒక సిస్టమ్, సోషల్ సిస్టమ్ కావాలి అంటే మాలాంటి యూరోపియన్ దేశాలు మిమ్మల్ని కంట్రోల్ చేయాలి, అప్పుడే మీరు బతకగలరు, దేశంగా అప్పుడే మీరు కొనసాగగలరు. అంటే మీ సర్వైవలే మా యూరోపియన్స్ చేతిలోనే కదా ఉంటుంది, మేము కదా మిమ్మల్ని పాలిస్తాము. ఇదే పనే కదండి వీళ్ళు ఇండియాలో కూడా ఏమన్నారు, ఇండియా నువ్వు సర్వైవే కావు, బ్రిటిష్ ఎంపైర్ లేకపోతే నీ దేశము సర్వైవే కాదు, కాబట్టి మేము మిమ్మల్ని పాలిస్తాము, ఇదే చెప్పుకుంటూ వచ్చారు. వాళ్ళ జనాభా ఎంత, వాళ్ళ ఆర్మీ ఎంత, ఇండియన్ జనాభా ఎంత, మన ఆర్మీ ఎంత, ఎక్కడో ఉంటుంది. మనం 20 లక్షల మంది ఉంటే వాళ్ళు 50,000 మంది కూడా లేరు. అయినా కూడా మన మహానాయకులు వాళ్ళతో సిగరెట్లు కాల్చుకుంటూ, వాళ్ళతో అడ్డదిడ్డమైన పనులు చేసుకుంటూ వాళ్ళకి బానిసల్లాగా బతికారు. మనల్ని కూడా అలాగే చేశారు. కానీ ఇవాళ ఆఫ్రికాలో అలాంటి పరిస్థితి ఉండకూడదని చెప్పి రష్యా భావిస్తుంది. కాబట్టి ఇది ఆఫ్రికా దేశాల మధ్య ఉండే యుద్ధం అని మీరు ఎవరు కూడా పొరపాటు పడకండి. ఇది మళ్ళీ రష్యా అమెరికాకు మధ్య, అంటే సిరియాలో ఏమైతే జరుగుతుందో, సిరియాలో ప్రజలు ఎంచుకున్న ప్రభుత్వం అంటూ ఏదైతే ఉందో దానికి సపోర్టుగా రష్యా వాళ్ళు ఉన్నారు, తిరుగుబాటుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అమెరికా వాళ్ళు సపోర్టుగా ఉన్నారు. సరిగ్గా ఇవాళ ఈ మిలిటరీ తిరుగుబాటు ఎవరైతే చేశారో వాళ్ళకి సపోర్టుగా రష్యా నిలబడి ఉంది. ఆల్రెడీ ఇప్పుడు జైల్లో ఉన్న అధ్యక్షుడు అతనికి సపోర్టుగా అమెరికా వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ 1000 మందికి పైగా నైజర్ అనబడే దేశంలో మీకు అమెరికా సైనికులు ఉన్నారు. మరి ఈ పరిస్థితిలో ఇది చాలా పెద్ద యుద్ధానికే దారి తీస్తుందని చెప్పి ఇండియా అయితే 100% భావిస్తుంది. కాబట్టే భారతీయులు ఎంతమంది ఇప్పుడు నైగర్ దేశంలో నివసిస్తున్నారో మీరు ఇమీడియట్గా వెనక్కి వచ్చేయండి. ఎమర్జెన్సీ పర్పస్ ఉంటే మాత్రము జాగ్రత్తగా ఎక్కడో అక్కడ తలదాచుకోండి, అంతే తప్ప మీరు అక్కడ బతకాలి అని మాత్రం అనుకొని మీరు అక్కడ ఏమి కూడా చెయ్యకండి అని చెప్పి మనమైతే క్లియర్గా ఒక అడ్వైజరీని జారీ చేశాము. మరి ఇది ఎలా ఉంటుంది ఈ యుద్ధము? ప్రతి ఒక్క 6 నెలలకు ఒక యుద్ధము అంటే అసలు ఈ ప్రపంచం ఏమైపోతుంది? మరి ఇలా యుద్ధాలు చేస్తూనే ఉంటే ఈ ప్రపంచంలో సుఖశాంతులు అనేవి ఉంటాయా? ఆలోచించి కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.